భారత్ నుంచి ప్రతి ఏడాది వేలాది సంఖ్యలో మిలియనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ ఏడాది కూడా కనీసం 3500 మంది వరకు దేశం వదిలి వెళ్లిపోయే అవకాశం ఉందని హెన్లీ అండ్ పార్ట్నర్స్ నివేదిక తెలుపుతోంది. వారిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు అంటోంది. గతేడాది 4000 కంటే ఎక్కువ మంది సంపన్నులు భారత్ను వీడగా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఈ సంపన్నుల వలసల విషయంలో యూకే, చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. కొన్ని దేశాల్లో ఆర్థికంగా గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. చాలా దేశాలు ఉద్యోగాల సృష్టి, ప్రతిభ కోసం మాత్రమే కాకుండా కొత్తగా సంపదను పెంచే ఎక్కువ సంఖ్యలో సంపన్నులను కలిగి ఉండాలనే దానికోసం పోటీ పడుతున్నాయని నివేదిక చెబుతోంది. అందుకుగాను తమ దేశానికి వచ్చే సంపన్నులకు వెసులుబాట్లు కల్పిస్తున్నారు. సుమారు $63 బిలియన్ పెట్టుబడులతో యూఏఈ సంస్కరణల ద్వారా ప్రపంచ సంపన్నులకు కేంద్రంగా ఎదుగుతోంది. సంపన్నులను కోల్పోవడంలో భారత్తో పాటు అనేక దేశాలు ముందున్నాయి. 2025లో కనీసం 1,42,000 మంది మిలియనీర్లు సొంత దేశం వదిలి మరో దేశానికి తరలి వెళ్లే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. 2026 నాటికి ఈ సంఖ్య 1,65,000కు పెరగొచ్చట. మరోవైపు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 9,800 మంది మిలియనీర్లు యూఏఈకి వెళ్లే సంకేతాలు కనిపిస్తుండటంతో ప్రపంచంలోని అతిపెద్ద సంపన్నులను ఆకర్షించే దేశంగా యూఏఈ అగ్రస్థానంలో ఉంది. గతేడాది వివిధ దేశాల నుంచి యూఏఈకి 6,700 మంది సంపన్నులు వెళ్లారు. ఆ తర్వాత యూఏఈ, ఇటలీ, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా మిలియనీర్లకు ఇష్టమైన దేశాలుగా ఉన్నాయి.